నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు మనం ఓరియంటల్ చికెన్ రైస్ తయారు చేసుకుందాం. ఓరియంటల్ అంటే ఏంటి అంటే మనకి ఈ చైనా, ఇండోనేషియా, థాయిలాండ్ ఈ ప్రాంతాల నుంచి వచ్చే ఫుడ్ అన్నిటిని ఓరియంటల్ ఫుడ్ అంటారు. అందులో నిజానికి చెప్పాలంటే ఏషియన్ ఫుడ్ అంతా కూడా ఓరియంటల్ ఫుడ్ అంటారు. కానీ ఈ జపనీస్, చైనీసు, థాయ్ వీళ్ళందరూ ఫుడ్స్లలో ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది, అది సోయా సాస్ తోటి వచ్చే ఫ్లేవర్. అయితే ఇంకొకటి హర్బ్ వాళ్ళు వాడే దాంట్లో లెమన్ గ్రాస్ కూడా వాడతారు. మసాలాలు హోల్ స్పైసెస్ లాగా వాడతాము, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో ఇది తయారు చేయడానికి మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. అవి కాకుండా మనం ఫస్ట్ గరం మసాలా హోల్గా వేసుకుందాం. అయితే ఇందులో మిరియాలు, అనాసి పువ్వు, దాల్చిన చెక్క, దీంట్లో నుంచి మనం తర్వాత ఇవన్నీ తీసి బయట పెట్టేస్తాం, కానీ ఆ ఫ్లేవర్ అనేది ఫుల్గా ఇందులోకి ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసుకున్న అల్లము, వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకొని బిర్యానీ ఆకు, సాఫ్ వేసి దీన్ని స్లైట్గా కలుపుకొని ఇందులో లెమన్ గ్రాస్, ఈ లెమన్ గ్రాస్ మనకి మార్కెట్లో దొరుకుతుంది. అంతేకాకుండా గడ్డిలా ఉండే ఈ మొక్క మీకు ఒక్కసారి దొరికిందంటే మీ పెరట్లో పెడితే అది ఎన్ని సంవత్సరాలైనా మనకి అవైలబుల్ ఉంటుంది. అంటే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, ఇంత పెద్ద గడ్డి అవుతుంది, కానీ దాంట్లో ఉండే స్మెల్ చాలా నిమ్మకాయ సువాసనతో ఉంటుంది. ఇందులో ఈ లెమన్ గ్రాస్ వేసి ఇది మనము తినడానికి రాదు, ఫ్లేవర్ అంతా అందులో నుంచి బయటికి తీసుకోవడానికి. అది వేసిన తర్వాత ఇందులో చికెన్ ముక్కలు, ఆ చికెన్ ముక్కలు వేసి దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసి దీన్ని కుక్ చేసుకుందాం. మనము బిర్యానీలు, పులావులు చేయడానికి రకరకాల ఫ్లేవరింగ్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వాడతాం. వాళ్ళేమో ఈ లెమన్ గ్రాస్ వాడి చేసుకుంటారు, కొత్తిమీర కూడా వాడతారు. కానీ ఈరోజు చేస్తున్న ఈ రైస్ ఏదైతే ఉందో మనకు ఆ మంచి లెమన్ గ్రాస్ ఫ్లేవర్ తోటి మనకు వస్తుంది. చికెన్ కొంచెం కుక్ అవ్వగానే ఇందులో చికెన్ స్టాక్, ఈ చికెన్ స్టాక్ వేసి ఇప్పుడు ఈ చికెన్ని మనం స్లోగా కుక్ చేసుకుందాం. ఇది చాలా సింపుల్ డిష్. తర్వాత ఇందులో నేను ఒకసారి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని దాంట్లో బియ్యం వేసేసి కుక్ చేసుకుంటే చాలు. కానీ దీనికి ఆ తినేటప్పుడు ఒక సాస్ తయారు చేస్తారు. ఈ చికెన్ ఫ్లేవర్ ఇది చాలా బాగుంటుంది, ఎందుకంటే లెమన్ గ్రాస్ ఆ నిమ్మకాయ లాంటి ఫ్లేవర్ వస్తుంది. దాంట్లో రకరకాల నిమ్మకాయలు ఉంటాయి. కాఫీర్ లైమ్ అని ఒకటి ఉంటుంది, దాని ఆకు ఇలా 2 ఆకులు అటాచ్ అయినట్టుగా ఉంటుంది. ఆ ఆకు కూడా వాటిల్లో ఫ్లేవరింగ్స్కి వాటికి వేస్తూ ఉంటారు. ఇందులో ఆ లైమ్ వాడినప్పుడు సీ ఫుడ్స్ వాటిల్లో ఎక్కువ వాడతారు, ఎందుకంటే రొయ్యలు అలాంటివి చేసేటప్పుడు ఆ నిమ్మకాయ ఆకు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈరోజు మనం ఆ లెమన్ గ్రాస్ ఏదైతే గడ్డి పరకలా పెరిగే దాంట్లో మంచి సువాసన ఉంటుంది. మా తోటలో చాలా చోట్ల పెట్టాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు పీక్కొని మనం వంటల్లో వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉన్నప్పుడే దీంట్లో ఆ మంచి ఫ్లేవర్ బయటకు వస్తుంది, ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిసేపు కుక్ అయిన తర్వాత రైస్ వేసి కుక్ చేద్దాం. దీంతోపాటు ఆ సాస్ ఏదైతే స్పెషల్ సాస్ అన్నానో అది ఎలా చేయాలో కూడా నేను చేసి చూపిస్తాను. ఎప్పుడైతే మనకి ఈ చికెన్ ఇదంతా ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుందో ఇందులో కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, అలాగే కొంచెం పంచదార. ఇది ఏం చేస్తుందంటే మళ్ళీ మనం ఈ చేసే ఆ ఫ్లేవర్ టేస్ట్ దీనికి భలేగా పెంచుతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని, నేను ఈరోజు సోనా మసూరి వాడుతున్నాను, మీరు జాస్మిన్ రైస్ కావాలంటే బాస్మతి రైస్ కూడా వాడచ్చు. కానీ ఈ డిష్లో ఫుల్ ఫ్లేవర్ మనకి ఆ లెమన్ గ్రాస్ నుంచి వస్తుంది. మళ్ళీ ఆ బాస్మతి రైస్ ఫ్లేవర్ మనకి దీంట్లో అవసరం లేదు. వేసి మళ్ళీ దీనిలో కుక్ చేసుకుందాం. ఇది ఏముండదండి, చాలా సింపుల్గా ఉంటుంది. రైసు ఆ చికెన్ చూస్తే మీకు నార్మల్గా ఏంటంటే మనకి చికెను అదేదైనా పసుపు రంగు కానీ కారం కానీ అన్నీ ఉంటే అది మసాలాలన్నీ పట్టినట్టు అనిపిస్తుంది. ఇలా ఉందనుకోండి, అబ్బా ఏంటబ్బా ఇందులో ప్లెయిన్గా ఉంది అది అనుకుంటాం. కానీ ఇది తినేదే ఇట్లా ఆ ఫుల్ ఫ్లేవర్ తోటి. తర్వాత ఈ సాస్ మనం కలుపుకొని తింటేనే మజా. సో దీన్ని మనం కుక్ చేసుకుందాం. మూత పెట్టేసి కుక్ చేసుకోండి, మధ్య మధ్యలో ఒకసారి కలపండి. కానీ రైస్ మరీ గట్టిగా అయ్యేట్టు కాదు, కొంచెం ఎక్స్ట్రా వాటర్ పెట్టుకొని మనం చేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అంటే నేను స్టాక్ వాడాను కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మరి ఇక్కడ నేను సాస్ ఎలా తయారు చేస్తానో చూడండి. ఈ సాస్ తయారు చేయడానికి కొంచెం పంచదార,
అలాగే కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, దీంట్లో మనం సోయా సాస్, ఈ సోయా సాస్ వేసుకొని దీంట్లో ఆ పంచదారని మళ్ళీ మనం కలిపిన దాన్ని ఆ ఫ్లేవరింగ్ సాల్ట్ని ఈ విధంగా కలిపేసుకోండి. అయితే సోయా సాస్లో ఉన్న ఆ స్ట్రాంగ్ ఫ్లేవర్ని కొంచెం డైల్యూట్ చేయడం కోసం మనము మైల్డ్ వెనిగర్ ఇందులో వేసుకోవాలి. మనకి కావాలంటే ఇంకో కొంచెం పంచదార పట్టొచ్చు. ఈ పులుపు దీంట్లో ఎంత వస్తుందో దాన్ని బట్టి మన ఆ పంచదారని అడ్జస్ట్ చేసుకుందాం. ఇందులో అక్కడక్కడ కొంచెం ఘాటు తాకడానికి, ఎందుకంటే ఇందులో మిరియాలు వేసాం, కానీ ఆ మిరియాలు మనం తినేటప్పుడు చాలామంది అది సైడ్లో వెళ్ళిపోతుంటుంది. కానీ ఈ ఘాటు మిరపకాయలు మనకి మంచి ఆ వేడిని అందచేస్తుంది. మీరు వేయించిన నువ్వులు కనుక ఇందులో వేసుకుంటే సూపర్. అలాగే మీరు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఉల్లి పరకలు ఫైన్గా చాప్ చేసేసి ఇందులో ఉల్లి పరకలు వేసుకోండి, దీన్ని కలిపేసుకోండి. చూడండి, ఈ సాస్ ఏదైతే ఉందో మీరు రుచి చూడండి. కొంచెం పంచదార, ఈ సోయా సాస్లో ఉన్న టేస్ట్, వెనిగర్లో ఉన్న పులుపు అన్నీ ఉండి భలే ఉంది. ఇది తినేటప్పుడు లైట్గా ఇలా ఫ్లేవర్కి కొంచెం వేసుకుంటాం, ఆ లెమను ఆ చికెన్ తోటి ఉన్న రైస్ని ఎంజాయ్ చేయడానికి. సో ఒక్కసారి టేస్ట్ చూద్దాం. తప్పకుండా మనకి ఇందులో ఇంకో కొంచెం పంచదార పడుతుంది ఆ స్వీట్ అడ్జస్ట్ చేయడానికి. సో కొంచెం పంచదార వేసుకొని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. పుల్లగా ఉండాలి, లైట్గా తీపిగా ఉండాలి. ఈ రైస్ మీద వేసుకున్నప్పుడు ఆ టేస్ట్ ఇలా బ్లో అయిపోతుంది. అంటే ఒక్కసారి చమత్కారంగా మన నోట్లో అద్భుతమైన రుచిని తీసుకొస్తుంది ఈ సాస్. కొంచెం ఎక్స్ట్రా స్టాక్ వేసుకుంటే ఇంకొకటి ఏంటంటే స్టాక్లో మనకు చేతులు లైట్గా ఇట్లా అంటుకునే ఆ కన్సిస్టెన్సీ ఉంటుంది, దానివల్ల కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ మన సాస్ ఏదైతే ఉందో నాకు అంత బాగుంది, కానీ కొంచెం ఘాటు కావాలి కొంచెం, అందుకని సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసుకున్నాను. ఈ దాన్ని ఆ పంచదార అంతా కలిసిపోయిన తర్వాత ఇలా టేస్ట్ చేస్తే మనకి ఉప్పు ఆ టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయగానే లైట్గా ఘాటు కూడా దిగింది. అంతే, ఇది మన రైస్ రెడీ అయిన తర్వాత ఆ ఫుల్ స్ట్రాంగ్ చికెన్ ఫ్లేవర్తో ఉన్న రైస్ పైన ఇది వేసుకొని తింటే భలే అద్భుతంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఓరియంటల్ చికెన్ రైస్ ఏదైతే ఉందో మంచి చికెన్ స్టాక్తో మనం చేసుకున్నాం, ఆ లెమన్ గ్రాస్ ఫ్లేవర్ దీనికి అందజేసాం. ఈ కాంబినేషన్ భలే అదిరిపోతుంది. మొన్న ఇటీవల చాలామంది షెఫ్స్ వచ్చినప్పుడు ఒక షెఫ్ ఈ ఐటెం చేశాడు, అందరూ ఇక మొత్తం ఇది అయిపోయేదాకా గిన్నె గీక్కొని తినేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏం అయిపోయింది, మంట తగ్గించేసి మరో 2-3 నిమిషాలు పెట్టేసి స్టవ్ కట్టేద్దాం. ఒక 4-5 నిమిషాల తర్వాత వేడిగా వడ్డించుకుంటే బాగుంటుంది. ఈ ఐటమ్ మనం కొన్ని ఐటమ్స్ ఏంటంటే కొంచెం పులుపు అన్నీ ఉన్నవైతే మనం తర్వాత కూడా వేడి చేసుకొని తిన్న బాగుంటుంది, కానీ ఇది వేడిగా చేసిన వెంటనే తింటే బాగుంటుంది. మన బిర్యానీ కూడా అంతే, వెంటనే చేసిన వెంటనే దాన్ని తినేస్తే దాని అద్భుతమైన రుచి సూపర్గా ఉంటుంది. సోయా సాస్తో చేసిన ఈ సాస్ చాలా బాగుంది, అది కూడా రెడీ ఉంది. మన రైస్ కూడా రెడీ అయిపోయింది. సో ఈ రైస్ చెప్పాను కదా ఫుల్ ఫ్లేవర్గా ఉంటుంది. దీన్ని చూడండి, ఆ లెమన్ గ్రాస్ ఏదైతే ఉందో అది మనం తినేది ఏం కాదు, దాన్ని తీసేస్తాము. కానీ ఇలా చికెన్ ముక్కలు చక్కగా వేసుకొని సోయా సాస్ ఏదైతే ఉందో దాన్ని దీనిపైన వేసుకొని తింటారు. అయితే ఈ సోయా సాస్లో మనకు చెప్పాను కదా ఉల్లి పరకుంది, మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి. దీన్ని స్లోగా ఇలా పైన వేసేసుకొని తినేస్తారు. మనం కూరలు అన్నీ వేసుకుంటాం, అలా పచ్చళ్ళు ఎలా వేసుకుంటామో అలా ఇది, కాకపోతే ఈ సోయా సాస్ది చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది. చూడ్డానికే చికెన్ కూడా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా చికెన్ ఇలా అంటే ఇలా వచ్చేసేయాలి. తర్వాత మన ఈ సాస్ ఏదైతే ఉందో దాంతో మంచి ఫ్లేవర్ తోటి, సోయా సాస్ అనేది 1 సంవత్సరం పొడుగున ఆ సోయా ఫర్మెంట్ చేసి దాంతోపాటు చేస్తారు. కొన్నిసార్లు మనకి చాలా సంవత్సరాలు ఫర్మెంట్ చేసిన సోయా సాస్ కూడా ఉంటాయి, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో మరి మనకి మార్కెట్లో మామూలుగా దొరికే సోయా సాసే నేను వాడాను. సువాసన ఆ లెమన్ గ్రాస్ది అది అద్భుతం, అమోఘం. ఇది తినడం స్టార్ట్ చేస్తే ఇంకా ఆపలేము, అంత అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు ఈ రైస్, కొన్ని రుచులు దేశ విదేశాలవి మనం తప్పకుండా ట్రై చేయాలి. ఈ సింపుల్ అయినా చాలా టేస్టీ రైస్ చేసుకున్నారంటే అదిరిపోతుంది. చేసుకోండి.
ఓరియంటల్ చికెన్ రైస్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో కొంచెం నూనె వేసి మిరియాలు, స్టార్ అనీస్, సినమన్, సన్నగా తరిగిన అల్లము, వెల్లుల్లి, బిర్యానీ ఆకు, సోంఫు, అలాగే దాంట్లో లెమన్ గ్రాస్, చికెన్ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి స్లోగా కుక్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ముందుగానే తయారు చేసిన చికెన్ స్టాక్ కూడా వేసి బాయిల్ చేసుకోవాలి. ఎప్పుడైతే బాయిల్ మనకి చికెన్ సగం కుక్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ అందులో వేసి చికెన్ తో పాటు కుక్ చేసుకోవాలి. దీంతో పాటు తినడానికి సాస్ తయారు చేయడానికి కొంచెం పంచదార, ఫ్లేవరింగ్ సాల్ట్, సోయా సాస్, వెనిగరు, చిల్లీ ఫ్లేక్స్, సెజమీ సీడ్స్ అంటే నువ్వులు, ఉల్లి పరకలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు ఇవన్నీ వేసి కలిపి మిక్స్ చేసి పెట్టుకోవాలి. రైస్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత దాంతోపాటు కొంచెం సాస్ పక్కన వడ్డించుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన పండగ స్పెషల్. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్.